వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ శక్తి వ్యాఖ్యలకు మోదీ ఘాట్ కౌంటర్. పదేళ్ల పాలనలో భారాస వేల కోట్ల అవినీతికి పాల్పడింది కిషన్ రెడ్డి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ. ప్రధాని సభపై కుట్ర, ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగా స్పందించారు. ఇండి కూటమి సవాల్ను తాను స్వీకరిస్తున్నానని అన్నారు. ప్రతి తల్లి తనకు శక్తి రూపమే అన్నారు. తెలంగాణలోని జగిత్యాలలో సోమవారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ తమ పోరాటం శక్తితోనంటూ ఇండి కూటమి చెప్తుందని, తన వరకు ప్రతి తల్లి, చెల్లి, కూతురు అంతా శక్తి స్వరూపాలనని, శక్తి రూపంలో వారిని ఆరాధిస్తానని, తాను భరతమాత ఆరాధకుడని చెప్పారు. ఈ శక్తిని అంతం చేస్తామంటూ ఇండి కూటమి సవాల్ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. इसलिए अगले 5 वर्ष तेलंगाना के लिए बहुत अहम है. अगले 5 वर्षों में हम तेलंगाना के हाईवेज और एक्सप्रेसवेज इस नेटवर्क को और आधुनिक बनाना चाहते हैं. अगले 5 वर्ष में हम यहां के रेलवे इंफ्रास्ट्रक्चर को बेहतरीन बनाएंगे. अगले 5 वर्षों में हमें डिजिटल इंडिया का विस्तार गांव-गांव तक करना है. अगले 5 वर्षों में हमें ग्रामीण क्षेत्रों में हजारों नए गोदाम बनाने हैं ताकि किसानों को लाभ हो. अगले 5 वर्षों में हमें घरों पर ज्यादा से ज्यादा सोलर पैनल लगवाने हैं ताकि बिजली बिल जीरो हो जाए. और इस सब में तेलंगाना और तेलंगाना के प्रतिभाशाली युवाओं की बहुत बड़ी भूमिका होगी. यह 18वीं लोकसभा का चुनाव है. 18 साल के ऊपर के हर युवा को विकसित भारत के लिए वोट करना है, विकसित तेलंगाना के लिए वोट करना है. और ये तब होगा जब आप इस चुनाव में कमल के निशान पर बीजेपी को अपना आशीर्वाद दें. పదేళ్ల పాలనలో బారాస వేల కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో సహకారం అందించారని చెప్పారు. జగిత్యాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై విమర్శలు గుప్పించారు. శాంతియుతమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో, దేశ ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. వారి హయాంలో 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కుతుంది. మన రాష్ట్రంలో కూడా మనకందరికీ తెలుసు, జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క రామగుండంలో ఎరువుల పరిశ్రమ కావచ్చు, మన యొక్క నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేషనల్ టర్మరిక్ బోర్డు కావచ్చు, జాతీయ పసుపు బోర్డు కావచ్చు, లేక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, లేక ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల మౌలిక వసతు కల్పనలో లాస్ట్ 10 years నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మన తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూశాము, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు. వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. అది కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కానీ, లేక లిక్కర్ బిజినెస్లో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ, మన్నిరేగాల్లో కానీ, దళిత బంధులో కానీ, భూ వ్యాపారంలో కానీ, ఈరోజు కాంట్రాక్టుల దగ్గర
పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో, ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో, ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూశాము. ఇది చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో 10 సంవత్సరాలు సింగర్ మంగ్లీకి తుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత మేఘరాజ్ మనోహర్తో కలిసి ఆమె కారులో తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. శంషాబాద్ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఎండవెల్ల ఉరుములు వానల రాష్ట్రంలో 4 రోజుల పాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అసౌకర్య వాతావరణం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిలకలూరుపేట ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని, కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కనిపిస్తుందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మాట్లాడుతూ మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతలకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దేశ ప్రధానమంత్రి హాజరయ్యే సభకు బ్లాంక్ పాసులు ఇచ్చారని, ఎవరికి జారీ చేస్తున్నారో కనీసం వాళ్ళ పేర్లు లేకుండానే పాసులు ఇవ్వడంపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మొట్టమొదటి సభ విజయవంతం అయినందుకు ఎంతోమంది కృషి చేశారు. ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి, నాయకులకు, జనసేన పార్టీ నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సభ సక్సెస్ అవ్వడానికి కారణం కూడా మన పాత్రికేయ మిత్రులు, వీళ్ళు కూడా, మీరందరూ కూడా సహకరించి ఈ సభ గురించి ప్రజల్లోకి లోతుగా అవగాహన తీసుకెళ్లే విధంగా మీరు చేసిన ప్రయత్నాన్ని, మీరు సహకరించిన విధానాన్ని, మీకు నిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఓపికతోటి మీరు సభలో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా అభినందనీయం. ఆ సహనంకి, ఓపిక కోసం మీరు అంతిమంగా రాష్ట్రాన్ని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కదిలి వచ్చారు ముందుకి. అద్భుతమైన కార్యక్రమం నిర్వహించగలిగాం. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్నందుకు, సహకరించినందుకు జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మొట్టమొదటి సభ కాబట్టి ఎంతోమంది ఎదురు చూసాం. ఏ విధంగా 3 పార్టీల కలయిక వలన మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మన భవిష్యత్తు ఏంటి, ఎటువంటి దారిలో మనం నడవబోతున్నాం అనేది దీనికి చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో వికసిత భారత్ గురించి ఏ విధంగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో, 2047 సంవత్సరం కల్లా భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆయన చేసిన ప్రణాళిక, ఆయన పడిన కష్టాలు, ఏ విధంగా ఒక మంచి డెవలప్మెంటల్ ప్లాన్ ఆయన సిద్ధం చేశారో, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలనేది ఆయన తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఖజానా ఖాళీ అయిపోయి ఎక్కడ చూసినా అవినీతి, ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతి. జనమేమో పాపం తెలియక ఇన్ని సంవత్సరాల నుంచి కేవలం శాండ్లోనూ, లిక్కర్లోనూ అవినీతి జరుగుతుందనే భావన వాళ్ళు అనుకున్నారు. కానీ పాఠశాలకి వెళ్ళే బడి పిల్లల దగ్గర నుంచి కూడా, ఆ శాఖ నుంచి కూడా వీళ్ళు అవినీతి చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఈ క్యాబినెట్, ఈ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మేము కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీ నుంచి సమాజానికి అర్థమయ్యే విధంగా, ఏ విధంగా వీళ్ళు ప్రజలకు సంబంధించిన డబ్బుని
దుర్వినియోగం చేసుకుంటూ సొంత ఆస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చులు చేసుకుంటూ వెళ్ళిపోయారో వాటన్నింటినీ కూడా వివరించాం. విద్యాశాఖలో జరిగిన అవినీతి, 3వ తరగతి పిల్లలతో టోఫెల్ ఎగ్జామ్లు రాయిపించడానికనే ఒక ప్రణాళిక, ఎవరు ఊహించని విధంగా 35,000 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం, జగనన్న కాలనీల కోసం వీళ్ళు వెచ్చించిన విధానం అందరం కూడా చూసాం. ఈ రోజుకి కూడా 91,000 కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొచ్చిన అప్పుల్లో ఎక్కడ పోయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ రోజుకి కూడా అసలు వాలంటీర్ల వ్యవస్థ నిర్మాణం చేసాం, 2,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అందులో 1,00,000 మందికి వివరాలు లేకుండా వాళ్ళ పేర్ల జీతాలు తీసేసుకుని సంవత్సరానికి 60 కోట్ల రూపాయల చొప్పున వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. స్థానికంగా మీరు చూస్తే ఇక్కడున్న సలహాదారులు బొప్పడి సభలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించిందని, వైసీపీని ఓడించాలనే కసితో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర తెలిపారు. ప్రధానమంత్రి వచ్చే సభకు భద్రతా ఏర్పాట్లు చూడాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అనువైన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసుల వైఫల్యంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యిందని నరేంద్ర తెలిపారు. స్వయంగా ప్రధానమంత్రి మోదీ పోలీసుల తీరును తప్పుపడుతూ ప్రజలకు విజ్ఞప్తులు చేయాల్సి వచ్చిందన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన సీనియర్ పోలీసు అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలపై సీఈసీ విచారణ జరిపించే చర్యలు తీసుకోవాలని ధూళిపాల నరేంద్ర అన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది, కళ్ళకు కట్టినట్టు కూడా అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అరాచక పాలనకి అంతం పలికేదానికి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేయటానికి, ఈ అరాచక పాలనకి అంతం చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో నిధులు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతర నిధులు కావచ్చు, వినియోగంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా వాటి మీద స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ పథకాలంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారనేది స్పష్టం చేయటం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే, ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు సభలో ఇంకా మొదలవకముందే యువతల బ్లూ మీడియాలో మొదలవుద్ది, రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు చేయటం జరిగింది. లక్షలాది పాల్గొన్న ప్రజలు కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నారు. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తా ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగానికి ఉందా లేదా? 2, అలాగే ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు, 100 ఎకరాల పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసినా కూడా అటు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి వెళ్ళేటప్పుడు కానీ మరి మేము స్పష్టంగా చూసాం, బొప్పూడి దగ్గర నుంచి దాదాపు ఎద్దనపూడి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరిగింది. మరి నేషనల్ హైవే బ్లాక్ చేసామని చెప్పారు. మరి మేము దానికి కావాల్సిన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇన్ని కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ విచిత్రం ఏంటంటే స్వయాన ప్రధానమంత్రి గారే ఆయనే ఆ సభలో లెగిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎవరైతే పోల్స్ ఎక్కిన వాళ్ళు ఉన్నారో మీ ప్రాణాలు మాకు చాలా ముఖ్యం, కాబట్టి మీరు దయచేసి వాటి నుంచి దిగండి, స్థానికంగా ఉండే పోలీసులు నియంత్రించండి అని చెప్పి ఒక స్వయాన ఒక దేశ ప్రధాని చెప్పారంటే దాన్ని బట్టే ఏ విధమైన వైఖరిలో మన పోలీసు యంత్రం. రాహుల్ శక్తి వ్యాఖ్యలకు మోదీ ఘాటు కౌంటర్. పదేళ్ల పాలనలో భారాస 1,000 కోట్ల అవినీతికి పాల్పడింది కిషన్ రెడ్డి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ. ప్రధాని సభపై కుట్ర, ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.